21 వచనంలో విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా ఉంది అక్కడ. ఆ జాబితాలో మనం ఒక్కొక్కరిని గురించి మనం నేర్చుకుంటున్నాం. యాకోబుని గురించి రాయబడిన మరి మనం అనేక సార్లు ఇంతకుముందు మరి యాకోబు జీవితంలో జరిగిన కార్యాల గురించి ధ్యానించాం. మరొకసారి వాటన్ని చెప్పుకోవటంలో ఉద్దేశం కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక 2 ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి ఇదను మనం నేర్చుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యాకోబు జీవితంలో మరి పట్టుదల ఉంది, సాధించాలన్నటువంటి తపన ఆయన జీవితంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ సాధించటం అనేది అది పొందుకునేంత వరకు కూడా అలాంటి పట్టుదల ఆయన జీవితంలో ఉంది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కూడా పట్టుదల అనేది కావాలా. మరి పట్టుదల అనేది ఎందుకు అనంటే, దేవుని బిడ్డలుగా మనం ప్రభువు నుంచి కార్యాలు సాధించాలంటే పట్టుదల కావాలా. మనలో ఉన్న బలహీనతలు సరిదిద్దుకోవాలంటే పట్టుదల కావాలా. మనలో ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి, పోరాటాల నుంచి విడిపించబడాలంటే వాటన్నిటిలో కూడా పట్టుదల మనకు కావాలా. యాకోబు జీవితంలో ప్రారంభంలో విశ్వాసిగా ఏమీ లేదు. ఆయన ప్రారంభంలో విశ్వాసిగా లేడు. కనీసం దేవునిలో కూడా పరిపూర్ణంగా కూడా లేడు. భక్తిహీనతే ఆయన జీవితంలో ఉంది. మోసమే ఆయన జీవితంలో ఉంది. అన్యాయమే ఆయన జీవితంలో ఉంది. కానీ ఆయన ముగింపు ఎలా ఉందంటే శ్రేష్టంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రారంభము ఎలా ఉన్నా ముగింపు మాత్రం శ్రేష్టంగా ఉండేటట్లుగా ఆయనలో ఉన్న పట్టుదల వాటన్నిటినీ సాధించేదానికి కారణమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము లింకన్ మనకు అమెరికా ప్రెసిడెంట్ ఆయన. అబ్రహాము లింకన్ జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ అనంటే ప్రతీది ఫెయిల్యూరే. ప్రతీదంటే ప్రారంభంలో చదువు ఫెయిల్ అయిపోయింది. కొంచెం ఫ్రెండ్షిప్ ద్వారా ఆయన బిజినెస్ ఏర్పాటు చేస్తాడు. బిజినెస్లో కూడా నష్టపోతాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో కూడా నష్టపోతాడు. తర్వాత నుంచి ఆయన ఈ మెంబర్ స్థాయి నుంచి రాజకీయాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకి అప్లై చేస్తాడు. ఓడిపోతానే ఉంటాడు. దేంట్లో కూడా ఆయన గెలిచిందే లేదు. ఆయన కుంగిపోలేదు, నిరాశ పడలేదు. నా బ్రతుకు ఇంతేలనేటువంటి మరి ఆ పరిస్థితిలోకి ఆయన జారిపోలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన ఆ ప్రారంభం నుంచి ఎక్కడ పడిపోయామో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకునిందో అక్కడి నుంచి ఆమె ఊడ్చుకుంటా వచ్చింది. తప్పిపోయిన గొర్రె ఏ అడవిలో జారిపోయిందో అక్కడి నుంచి వెతకటం ప్రారంభించాడు. కాబట్టి నేను కూడా ఫెయిల్యూర్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో అన్ని సక్సెస్ఫుల్గా ఉండటం అనేది మరి చాలామందికి జరగదు, కానీ చాలా తక్కువ మందే ఉంటుంది. ఆ ఫెయిల్యూర్స్లో నుంచి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు ఓడిపోయిన ప్రతి పార్టీ వాళ్ళ పార్టీ మెంబర్స్తో మీటింగ్ పెడతారు. ఎందుకు? మనం ఓడిపోయేదానికి అసలు కారణం ఏంది, మనలో లోపాలు ఏంటి, మనం ఏటిని సరిదిద్దుకుంటే మనం వాటిలో మెరుగ్గా ఉండగలం, ఏటిని సరి చేసుకుంటే తిరిగి మరలా విజయం సాధించగలమని లోపాలన్నీ సరిదిద్దుకుంటా వచ్చి అప్పుడు విజయం సాధించేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక కథ కూడా ఉంది. ఒక అతను పక్కింటోడంటే భలే కోపం అంట వానికి. కోపం వచ్చి ఒకరోజు రాత్రుళ్ళు వాడి గాడిదని తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో ఉన్న పాడుపడిన బావిలో తోసేసాడంట. తోసేసి వీడికి ఇట్ట నష్టం జరగాలని చెప్పి ఆ మట్టి తీసుకొని ఆ చుట్టూ ఉన్న మట్టిని బూడ్చేయాల బావిని
ఏ విధంగా అయినా తెల్లారి లోపల ఇది భూస్థాపితం చేసేసేయాలని చెప్పి వాడు ఆ మట్టినంతా పూడ్చేస్తా ఉన్నాడంట. అయితే తెలివిగా ఉన్నటువంటి గాడిద ఏం చేసింది, వాడు మట్టిని ఇట్ట పూడుస్తా ఉంటే, ఆ పూడ్చే మట్టి మీద అది లేచి నిలబడతా ఉందంట. పూడుస్తా ఉంటే రెండో పక్క ఆ మట్టి మీద అది నిలబడతా లాస్ట్ మట్టంతా పోసేసిన తర్వాత తిరిగి చూస్తే గాడిద బయటకొచ్చి కాలుతో ఒక తన్ని వెళ్ళిందంట. అంటే ఎక్కడైతే నష్టం జరుగుతా ఉందో, ఎక్కడైతే హాని ఉందో, ఎక్కడైతే మనకు మెరుగయ్యే పరిస్థితి లేదో, ఆ పరిస్థితిలో నుంచి తిరిగి మరలా పురికొల్పబడి మరి విజయం సాధించడం అనేది మనకు అక్కడుంది. ఆల్వా ఎడిషన్ అనేటువంటి ఆయన కూడా ఈ కరెంటును కనుగొన్నటువంటి మరి గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన చిన్న వయసులో కూడా ఆయన టీచర్ లెటర్ రాస్తుంది. వీడు చదువుకి పనికిరాడు, స్కూలుకి పంపించటమే వేస్ట్ అని చెప్పి లెటర్ రాసి పంపిస్తే, వాళ్ళ తల్లి ప్రోత్సాహం ఎలాంటిది అని అంటే, ఆయన నేను ట్యూషన్ చెప్తాను రాని చెప్పి ఇంట్లో కూర్చొని సబ్జెక్టులన్నీ చెప్పి ఆ బిడ్డను మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది చేస్తే, ఆయన కరెంటుని కనిపెట్టాలనే ప్రయత్నంలో 999 సార్లు ఫెయిల్ అవుతాడు. ఎన్నిసార్లు? ఒకటా రెండు కాదు. మనం చాలామంది ఫెయిల్ అయిపోయి 1, 2 సార్లు కలిస్తే నా వల్ల కాదులే, నా చేత కాదులే అను. లోకం దృష్టిలో నువ్వు వల్లగానే అని వదిలేసేవాడు ఎలాంటోడు? చేతగానోడు లెక్క. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రయత్నం అనేది చేతగాదని వదిలేయటం కాదు కానీ, దాన్ని దేవుని కృప ద్వారా తిరిగి మరల మనం మరి దాన్ని పురికొల్పబడి విజయం సాధించటం అనేది దేవుడు కోరుకుంటాడు. అయితే ఆ విజయం సాధించాలంటే ఆయన వైపే మనం చూడాలా, దేవుని మీదే ఆధారపడాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆల్వా ఎడిషన్ కూడా 999 సార్లు దాన్ని ప్రయత్నించి ఫెయిల్యూర్ అయిపోయి తిరిగి ఎయ్యోసారి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా బల్బుని వెలిగించాడు. వెలిగిందన్న సంతోషంతో ఆయన ఏం చేస్తాడు, పనివాడిని పిలిచి పైన రూమ్లో పెట్టమంటాడు. వాడు ఆ మెట్ల మీద ఎత్తుకుపోతే పగలగొట్టేస్తాడు దాన్ని. అరే 1000 సార్లుకి ఇది సక్సెస్ అయితే దీన్ని మళ్ళీ వీడు పగలగొట్టాడని నిరాశ పడలేదు, కుంగిపోలేదు. కానీ ఆయన ఏం చేశాడు, తిరిగి మరలా ప్రయత్నించి అద్భుతంగా ఇంత శ్రేష్టమైన కరెంటును కనుక్కొని మనకు ఈ విధంగా అనుకూలపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు జీవితం కూడా ఆయన మరి అలాంటి పట్టుదల ఆయన జీవితంలో ఉంది. పట్టుదల ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. పట్టుదల అనంటే చదువులో ఫెయిల్యూర్ అవుతుంటే సాధించాలనేటువంటి పట్టుదల, లేకపోతే నీవు పొలం పనిలో సరిగా దాన్ని మరి సక్సెస్ఫుల్గా పంట రావట్లేదని అంటే దేవుని కృప ద్వారా దాంట్లో విజయం సాధించడం. ఏదో ఒక బిజినెస్లో పట్టుదల, ప్రతి దాంట్లో కూడా ఒకటని ఏమి లేదు. ఏది ఏమైనప్పటికీ పట్టుదలతో ప్రయత్నించినప్పుడు దేవుని కృప మన పక్షంగా ఉంటే అసాధ్యమైంది ఏది కూడా లేదు. మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్లో కోరుకునేది ఏంది తెలుసా? తలాంతుల ఉపమానంలో ఒక మాట ఏంటంటే, ఒక్క తలాంతు తీసుకున్నవాడు దాన్ని తీసుకుపోయి భూమిలో బాడిచిపెట్టాడు. యజమాని లెక్కడిగినప్పుడు ఆడేం చేశాడు, అయ్యా భూమిలో పాతి పెట్టానంటే యజమాని ఏమన్నాడు? ఎరుగొడ్రు అన్నాడా? అనలేదు. కానీ నీ ఒక్క తలాంతుని వ్యర్థం చేసావు, పాతి పెట్టేసావు అని చెప్పి ఈ నెత్తి చీకటి కొట్లో దొయ్యమంటాడు. ఎందుకు? ఒక్క తలాంతు తీసుకున్నవాడు కనీసం ఒక్క తలాంతునన్న సంపాదించుకుంటే ఆ నష్టం ఉండేదా? కాబట్టి దేవుని బిడ్డలారా, అదే నాకు మనసుకు వచ్చింది. దేవుడు నన్ను మరి ఒక్క తలాంత్ అంటే ఏం తలాంత్ ఉందో అసలు తెలీదు, బైబిల్ అసలు రాదు, ప్రార్థనా జీవితం వెళ్ళలేదు. కానీ ఆత్మను ఒక్కదాన్నన్నా సంపాదించాలా? చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి, చాలా సంవత్సరాలు ప్రయాసపడితే ఒక్కది కాదు దేవుడిచ్చింది. ఎన్ని ఆత్మలు ఇచ్చాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఏది ఏమైనా ఆ పట్టుదల మన జీవితాల్లో ఉంటే మనం విజయం సాధించగలం గానీ, పట్టుదల లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పట్టుదల లేనటువంటి వాళ్ళు, తపన లేనటువంటి వాళ్ళు, పోరాటం లేనటువంటి వాళ్ళు, నాకు చేతగాదులనేటువంటి పరిస్థితి, నేనేం చేయలేనులే అనే పరిస్థితి, నేను వేస్ట్ క్యాండిడేట్‌లు అనేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వేస్ట్ అనుకుంటే నువ్వు వేస్టే. కానీ ప్రభువుని మీద ఆనుకున్నప్పుడు, ప్రభువు మీద ఆధారపడినప్పుడు, నేను ఒక్కటడిగితే ఆయన ఎలా ఇచ్చాడో, ఆయన మీద ఆయన ద్వారా ఆయన నేనైతే వేస్ట్ క్యాండిడేట్‌ని. ఆయన ద్వారా అయితేనే ఏదైనా సాధ్యమయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనకు లోకాసువార్త 18వ అధ్యాయంలో విధవరాలిని గురించి రాయబడింది. విధవరాలు అన్యాయస్తుడి కాడకు పోయి విజయం సాధించింది. ఏ విధంగా విజయం సాధించింది? పదే పదే వాడు చెప్పినప్పుడల్లా వెళ్తుందంట. చెప్పిన రోజు రమ్మంటే వెళ్తా ఉంది. వాడికి విసుగు పుట్టి ఆమెకు న్యాయం తీర్చాడు. అందుకే ప్రభువు అక్కడ అంటాడు, ఒక అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు అంతకంటే నిశ్చయముగా నేను మీకు న్యాయాన్ని చేయనా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. మన పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తన 40లో ఒక మాట, 41లో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని నుంచి కార్యం సాధించాలనంటే దేవుని బిడ్డలారా, సహనము, ఓర్పు, నిరీక్షణ ఇలాంటివి మనకు అవసరం. ఓర్పు లేనివాడు ఏం చేయలేడు. ఓర్పు ఉంటే నీవు ఆ మరి ఆ కార్యం సాధించిన దాకా కనిపెడతావు. విశ్వాసం దేవుని మీద ఉంటే నమ్మకంతో ఎదురు చూస్తావు. దేవుని బిడ్డలారా, నీకు నమ్మకం ఉంటే దేవుని మీద ఆనుకుంటావు, ఆధారపడతావు, ఆయన కోసం కనిపెడతావు, ఆయన ద్వారా నీవు విజయం సాధిస్తావు. అందుకే ఈయన నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించునని దావీదు చెప్తాడు. దావీదు ఇంకొక మాట 61వ కీర్తనలో కూడా అంటాడు. 2వ వచనం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దావీదు ఆశ ఏందో తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. దేవుని బిడ్డలారా, అంటే నేను ఈ కొండని నేను ఎక్కలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, నువ్వు నన్ను ఎక్కించు. ఆ పట్టుదల ఆయన జీవితంలో ఎంత గొప్పగుంది. అందుకని గొర్రెలు మేపే స్థితిలో నుంచి ఆయన ఎక్కడికి ఎక్కాడు? ఎంత ఎత్తైన కొండపైకి అంటే అంత పెద్ద రాజ్యానికి రాజుగా ఆయన మరి ఏర్పరచబడ్డాడు అని అంటే, అందుకే ఆ ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళి దేవుని మీద ఆనుకున్నాడు. అటు ప్రార్థన చేశాడు, ఇటు ప్రయత్నం చేశాడు. అద్భుతంగా దేవుడు ఆయన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆసాపు కూడా 77వ కీర్తన 1లో కూడా ఆయన అంటాడు. మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవుడు చెవియొగ్గే వరకు, చెవియొగ్గాడు అని అంటే మనకు ఎలా తెలుస్తుంది నా మొర విన్నాడనని? ఇప్పుడు హన్నా దేవుని సన్నిధిలో చేరి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఇంటికొచ్చిన తర్వాత అక్కడ వాక్యం ఏమంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథంలో ఇంటికొచ్చిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేసింది. ఆహారం తీసుకుంటూ హ్యాపీగా ఉందంట. ఉందా లేదా మాటలు? ఆ? ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రలాపించి ఏడ్చింది. తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత ఇప్పుడు దుఃఖం లేదా ఆమెకి? దుఃఖముఖిగా లేదు. ఆహారం కూడా సమృద్ధిగా తీసుకుంటుంది. ఎందుకు? దేవుడు ఆయన ఆత్మలో ఆమెకి మరి తెలియజేశాడు. దేవుడు తన ఆత్మ ద్వారా
మన ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. రోమా పత్రికలో ఈ మాట ఉంది. ఉమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆయన ఆత్మ మన ఆత్మతో కలిసి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అనేది మనం ఆయన ఆత్మ కార్యం జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా ఆయన మాట్లాడతాడు. కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేయాలో దిక్కుదోస్తూ మనకు సలహాలు చెప్పేవాళ్ళు కూడా మనకు కనపడరు. కానీ దేవుడే తన ఆత్మ ద్వారా మన ఆత్మతో ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని దేవుడు మనకు సాక్ష్యం చెప్తా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో అలాంటి పట్టుదల ఉంది. ఎలాంటి పట్టుదల ఉందో మనం కొన్ని మాటలు మనం మరి నేర్చుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 24వ వచనం. ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. చాలు. యాకోబు అనేదానికి మోసగాడు అనేటువంటి పేరు. దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ కడుపులో ఉన్నటువంటి ఆ ఆ- ఆ- ఆ బిడ్డలు పోరాటం చేస్తే ఆ తల్లి అంటుంది, నా గర్భంలో ఈ శిశువులు దాన్ని చచ్చేటట్టున్నాను నేను అని అంటది. అక్కడ పై వచ్చిన అల్ల గమనిస్తే. సరే, అక్కడ జరిగింది ఏంటంటే, ఈ యాకోబు తల్లి గర్భంలో నుంచి మొదటగా బయటికి రావాలని ఆ ఏశావు యొక్క మడిమ పట్టుకున్నాడంట. మడిమ పట్టుకొని ఎందుకు మడిమ పట్టుకొని ముందు యాకోబు వచ్చేస్తే దాంట్లో బెనిఫిట్ ఏంది? జ్యేష్ఠత్వం అనేది మొదటి కుమారుడికి జ్యేష్ఠత్వం ఉంటుంది. జ్యేష్ఠత్వం అన్నిట్లో శ్రేష్టమైనటువంటిది జ్యేష్ఠుడికి ఉంటుంది. కాబట్టి యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ప్రయత్నం చూడండి, ఆయన పోరాటం చూడండి. నేను మొదటగా జన్మించాలని కోరుకున్నాడు, కానీ మొదటగా తల్లి గర్భం నుంచి బయటకు రావటం నీ వల్ల అవుతుందా? ఆ? దేవుడు ఎవరితో అనుమతించాడో మరి వాళ్ళ ద్వారా. అందుకే ఏశావు తల్లి గర్భం నుంచి మొదటిగా ఆయనకు వస్తే ఆయన మడిము పట్టుకొని ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అంటే తల్లి గర్భంలో నుంచి కూడా ఆయన ప్రయత్నం మరి జ్యేష్ఠత్వ అధికారం మీదే ఉంది. జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం పొందాలని ఆయన ప్రయత్నించాడు. మనకి ఇంకొక మాట కూడా మనం గమనిస్తే 25వ అధ్యాయము 29వ వచనంలో కూడా అక్కడ మనకు వాక్యం ఏం చెప్తుందంటే, ఏశావు అడవికి వెళ్ళి వేటాడి అలసిపోయి ఇంటికి వచ్చేలేకే యాకోబు ఆ కూర, చిక్కుడుకాయ కూర తయారు చేస్తున్నాడంట. కలగూర వంటకం అన్నాడు కదా, ఆ కూర తయారు చేస్తున్నాడంట. తయారు చేస్తుంటే ఏశావుకి తినాలనిపించిందంట. అరే, నాకు కొంచెం కూర పెట్టరానంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, నేను నీ కూర పెడతాను అన్నాడంట. తల్లి గర్భంలో వచ్చినప్పుడు ముందు రావాలని ప్రయత్నించి ఫెయిల్యూర్ అయినటువంటి యాకోబు ఇక్కడ కూర పెట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన ఇచ్చేసాడు, పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనిస్తే 27వ అధ్యాయము ఈ 18వ వచనం నుంచి మనం గమనిస్తే, తండ్రి దగ్గరకు పోయి ఆశీర్వాదం తండ్రి ఏం చేస్తాడు? అరే, నువ్వు వాళ్ళ పెద్ద కొడుకుతో చెప్తాడు, నువ్వు అడవికి వెళ్ళి ఏటాడి నాకు మాంసాన్ని తెచ్చిపెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఆ మాట యాకోబు విని అన్న కంటే ముందుగా ఇంట్లో ఉన్న మేకపిల్లను కోసేసి తండ్రి దగ్గరికి మాంసానికి ఎత్తుకెళ్ళి ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వెవరు అని అంటే, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావును అని అబద్ధం చెప్తాడు. అక్కడ అబద్ధం చెప్పి ఆశీర్వాదం పొందాడు. అంటే 3 సార్లు జ్యేష్ఠత్వాన్ని ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి ప్రయత్నం 3 సార్లుగా ప్రయత్నం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు
గలతీ 6:8 ఒక మాట ఏముందో తెలుసా? మోసపోకుడి, దేవుడు ఇంకిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. నేను ఏం చేసినా కూడా జరిగిపోతా ఉందిలే, ఎట్టున్నా కూడా నేను మేలు పొందుకుంటున్నానులే అని నువ్వు మోసపోవద్దు. నువ్వు ఏ పంటను విత్తితే దేవుడు దానికి అదే ఫలాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వరి పంటను విత్తితే ఆయన ఏం గోధుమ పంట ఈడు. నువ్వు మామిడి పండు విత్తితే ఆయన ఏమి మరి జామ పండు ఆయన ఇవ్వడు. నీవు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టమైన రీతిలో మరి రాసి పెట్టాడు. అయితే యాకోబు జీవితంలో ఆశీర్వాదం పొందాలనేటువంటి ప్రయత్నంలో ఆయన అటు అన్నను మోసం చేశాడు, రెండోది వాళ్ళ నాన్న మోసం చేశాడు. ఎన్ని మోసం చేసి తిరిగి ఆయన ఏం చేశాడు? ప్రభు వాక్యం చెప్పినట్లు నువ్వు ఏం విత్తావో అదే పంట. అందుకని మనం ఇదంతా గమనిస్తే 29 ఆదికాండం 29 అధ్యాయంలో మరి మామ దగ్గర ఆయన 14 సంవత్సరాలు ఆయన గొర్రెలు మేపుతాడు. ఆయన 14 సంవత్సరాలు గొర్రెలు మేపి మామతో అంటాడు, మామ నీ చిన్న కుమార్తె అంటేనే నాకు ఇష్టం, ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయమంటాడు. కానీ వాళ్ళ మామ ఏం చేశాడు? ఆ రాత్రి పెద్ద కుమార్తెని మరి ఇంట్లోకి పంపించేసి కార్యం జరిపిస్తాడు. కార్యం జరిపించగాలని తెల్లారిన తర్వాత కనుక్కుంటాడు యాకోబు, నన్ను ఎందుకు మోసం చేసావంటే మామ అంటాడు, ఇది మా ఆచారం ఏంటంటే ముందు పెద్దోళ్ళకి కావాలిరా, చిన్నోళ్ళకి మళ్ళా అవుతుంది. మోసం చేశాడు అన్న విషయంలో, తండ్రి విషయంలో. ఈరోజు తన పెళ్లి విషయంలో మామ ద్వారా తను దారుణంగా ఓడిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకసారి వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు కూడా అక్కడ తన సొంత కొడుకులే వచ్చి మోసం చేసి ఆయన్ని బాధకు గురి చేస్తారు. అంటే మరి ఆయన ఏదైతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవుని ప్రమేయం లేకుండా సొంతగా ప్రయత్నించాడు కాబట్టి ఇలాంటి దారుణాలు ఆయన జీవితంలో ఒక్కొక్కటిగా ఆయనలో ప్రారంభమైనవి. నా ప్రియ దేవుని బిడ్డలారు, అందుకే యెషయా 33:1 మనకేం చెప్తుంది అని అంటే, నిన్నెవరు వంచింపకపోయినను వంచించుండు నీకు శ్రమ, నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదెవు, నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, ఎంత స్పష్టమైనటువంటి మాట అంటే, నిన్నెవరూ దోచుకోలా, కానీ నువ్వు మాత్రం ఇతరులని దోచుకుంటున్నావు. నిన్నెవరూ వంచలా, నీవు మాత్రం ఇతరులని వంచిస్తున్నావు. అందుకే అన్నాడు, నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు, నీవు వంచుట మాని ముగించిన తర్వాత జనులు నిన్ను ముగించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని న్యాయమైన తీర్పు అది. అందుకే యాకోబు జీవితంలో ముందు అవకాశం ఉంది కదా అని మోసం చేస్తా పోయాడు. మరి ఆయన తన జీవితంలోనే కోలుకోలేనంత మోసపోయి దారుణంగా దేవుడు తను విత్తిన దానికి సరైన పంట ఇస్తాడన్న విషయాన్ని నొక్కి చెప్పబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటగా మనం గమనిస్తే మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి మనకు సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో తల్లి ఆయన మరియమ్మ గర్భంలో జన్మించినప్పుడు జ్ఞానులు వాళ్ళు నేరుగా హేరోదు దగ్గరికి వెళ్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. హేరోదు దగ్గరికి పోయి వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆయన్ని పూజించేదానికి వచ్చాము అని అంటారు. సరే, హేరోదు ఈ విషయాన్ని చూసి ఆయన కలవరపడిపోయి 4వ వచనములో తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రుల్ని, పరిచయుల్ని, మరి అసలు ఎక్కడ పుడతాడు క్రీస్తు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించినప్పుడు
వాళ్ళు గ్రంథాలన్నీ పరిశీలించి మరి బెత్లెహేములో జన్మిస్తాడనే ప్రవచనాన్ని గుర్తు చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా విన్నటువంటి హేరోదు మరి చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడైన క్రీస్తుని చంపేయాలని, ఆ చిన్న వయసున్న బిడ్డలందరినీ సంహరించాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హేరోదు ఆ బాలుడైన క్రీస్తును చంపేయాలని ప్రయత్నించినప్పుడు దేవుని దూత యోసేపుకి కలలో చెప్తుంది, ఈ హేరోదు బిడ్డను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి నీవు లేచి నీవు ఐగుప్తుకు వెళ్ళిపోమ్మంటాడు. సరే, దేవుని మాట ప్రకారంగా ఆ రాత్రిలోనే వాళ్ళు మరి అక్కడ నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడ ఈ హేరోదు ఏం చేస్తాడు? 15వ తర్వాత మనం గమనిస్తే 16లో అంటాడు, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. దేవుని బిడ్డలారా, మరి హేరోదు ఏం చేశాడు? మరి క్రీస్తు ఆయనకి కనపడదు. ఆయన ఎలా ఉంటాడో ఎక్కడున్నాడో కూడా తెలియనప్పుడు ఆయన 2 సంవత్సరాల బిడ్డలందరినీ చంపేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చేస్తే రాజు ఆజ్ఞ ప్రకారంగా అనేక వేల మందిని చంపేస్తారు. దేవుని బిడ్డలారా, అంత దారుణానికి హేరోదు ఒడిగడతాడు. కానీ తర్వాత ఏమైంది తెలుసా? ఇదే హేరోదు మెంటల్ వచ్చేసి చివరికి ఆయన ఆ మెంటల్తో చనిపోతాడు. అంటే ఆయన ఏం విత్తాడో అదే పంట మరి ఆయన కొయ్యగలిగాడు. యాకోబు జీవితంలో ఏం విత్తాడో అదే పంట కోశాడు. కాబట్టి నువ్వు నేను కూడా అంతే. మనం భక్తిని విత్తితే మనం నీతి క్రియలు కోస్తాము, ఆశీర్వాదాన్ని దీవెనలు కోస్తాము. మనం మరి లోక సంబంధమైన కార్యాల్లో ఉంటే లోక సంబంధమైన ఫలాలు, లోక సంబంధమైనటువంటి వాటికి వచ్చే తీర్పుని మనం కోస్తాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి దేవుడు ప్రతి విషయానికి ఆయన ఖచ్చితమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు అనే విషయాన్ని యాకోబు జీవితం ద్వారా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి మనం మొదటిగా ఆయన గమనిస్తే ఆయనలో పట్టుదల ఉంది. పట్టుదలతో ఏం చేశాడు? అన్నిట్లో ఆయన మెరుగ్గా ఉండాలని ప్రయత్నించి చివరకు నష్టపోయే పరిస్థితికి వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి 2వ మాటగా గమనిస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మంచి విజయం సాధించినప్పుడు వాడు వాడు మగవుడురా, వాడా గొప్ప విజయం సాధించాడంట. వాడు ఉద్యోగం సాధించినప్పుడు కూడా ఇలాంటి పదమే లోకస్తులు వాడతారు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబుని గురించి చెప్పబడింది, ప్రారంభంలో ఆయన మోసగాడే గాని దేవుని వాక్యం అంటుంది మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి జయమొందెను అని అన్నాడు. దేవుని బిడ్డలరా, అంటే రెండోసారి ఆశీర్వాదం ఎలా వచ్చింది అని అంటే మనకు తెలుసు. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో యాకోబు ఒక్కడగా మిగిలిపోయాడు. తన కుటుంబాన్ని, ఆస్తిని, బిడ్డలను అందరినీ పంపించేసి ఒక్కడగా మిగిలిపోయి, దేవుని బిడ్డలరా, అప్పుడు
ఎప్పుడు దేవునితో పోరాడి తన తప్పిదాలన్నీ అవిధేయతలన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీదీ ఆయన ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అప్పుడు మరలా దేవుడు అంటాడు, నీ పేరేందంటే అక్కడ ఆయన ఏమన్నాడు, నీ పేరు ఏంది అని అంటే ముందు తండ్రి నీ పేరేందంటే అన్న పేరు చెప్పాడు కానీ ఇక్కడ ఖచ్చితంగా దేవుడు నీ పేరేంది అన్నప్పుడు తన పేరు యాకోబు, నేను మోసగాణ్ణి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా దేవుడికి ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మారు మనసు ఆయన జీవితంలో ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయన పేరు మీద ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం జక్కయ్య జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే జక్కయ్యకి లోకం పెట్టిన పేరు పాపి అని. ఎందుకంటే ధనాశతో ఇతరుల డబ్బంతా కూడా దోచుకునేటువంటి మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి జక్కయ్య ఎప్పుడైతే ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్నాడో ఒక్కసారిగా ఆయన హృదయం ఎంతగా మారు మనసు పొందింది అని అంటే, దేవుని బిడ్డలారా, ఇంతకుముందు కేవలం ధనం కొరకే జీవించేవాడు, ధనం కోసమే కక్కుర్తిపడే జక్కయ్య ఈరోజు ప్రభువు ముందు అంటాడు, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తున్నా. ఎవరికాడైనా నేను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నేను 4 అంతలుగా చెల్లిస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనస్సు అనేది ఏంటి అని అంటే, మనిషి మారము, కేవలం మన బ్రతుకు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన పద్ధతులు, మన అలవాట్లు ఇవన్నీ మారుతాయి. అది మారు మనసు. అందుకే మనకు వాక్యములు ఏమంటాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు తగిన ఫలం ఫలించమన్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు యాకోబు జీవితంలో మునుపటి ఉన్నటువంటి మనసు ఆయనకి లేదు. ప్రభువు దర్శించిన తర్వాత, ఈరోజు ప్రభువు మీద ఆధారపడిన తర్వాత ఆయనలో మార్పు అనేది అక్కడ స్పష్టంగా మనం చూడగలం. జక్కయ్య జీవితంలో కూడా మార్పును మరి అక్కడ దేవుడు ఆయన మరి కలిగేటట్లుగా దేవుడు అద్భుతంగా ఆయన హృదయాన్ని మార్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, నీతో నాతో కూడా దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మరి మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాల. ఆ 10వ వచనంలో చదవండి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించాల. ఒకవేళ మీరు ఫలించకుండా ఉంటే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్ల వేరుకి ఎందుకు ఉంటుంది గొడ్డలి? ఏర్లుతోటి కూడా పీకేసేదానికి. కాబట్టి యాకోబు జీవితంలో ఆ ఆ చివర్లో టర్నింగ్ పాయింట్ బ్రతుకు మారింది. అందుకే ఆయన మరి ప్రభువు చేత ఆశీర్వదించబడేదానికి కారణమైంది. జక్కయ్య జీవితంలో ఆయన లోకం చేత పాపి అని ముద్రించబడినప్పటికీ ప్రభువులో మారు మనసు పొందాడు. ఆయన రక్షించబడినటువంటి వాడు. అందుకే ప్రభువు జక్కయ్యను గురించి చెప్పినటువంటి మంచి మాట ఏంది, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నా గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? మనం మారు మనసు తగిన ఫలాలు మన జీవితాల్లో ఫలించి ఉన్నామా? మార్పు మన బ్రతుకులో ఉందా? లేకపోతే మునుపటి జీవితంలోనే మనం ఇప్పటికీ ఉంటే, దానికి కింద మనకు 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసుకు తగిన ఫలాలు మన జీవితంలో లేకుండా ఉంటే ఆ గొడ్డలి ఏర్లుతోటి పెకిలిచ్చేస్తుంది, అగ్నిలో వేసేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలను, ప్రభువు బిడ్డలంగా మనకు దేవుడు ఆశించేది ఏంటంటే,
ప్రతి ఒక్కరి జీవితంలో యోగ్యులుగా ఎవరు లేరు. దేవుని వాక్యమే చాలా స్పష్టం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వడూ లేడు. కాబట్టి మరి ఆయన దగ్గరికి నువ్వు నేను కూడా నాలో ఏం తప్పిదము లేదులే అనేటువంటి కప్పిపుచ్చుకోవటం కాదు కానీ, మనం కూడా మన జీవితాల్లో ఆ మారు మనస్సు మారినటువంటి బ్రతుకు ప్రభువుకు కావాలి. ఎందుకంటే పరలోకంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉండే రాజ్యం అది. పరిశుద్ధులు ఉండేటువంటి రాజ్యం అది. మిగతా వాళ్ళు ఎక్కడ అక్కడికి వెళ్ళేదానికి వీలు లేనటువంటి రాజ్యం అది. కాబట్టి మనం ఈ చివరి దినాల్లో మార్పు నొందినటువంటి దేవుని బిడ్డలంగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. మరి దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.